అమ్మా నువ్వు ఎక్కడో వేరుగా తిరిగినావు, లక్ష కిలోమీటర్ తిరిగినావు, నీకు స్వచ్ఛత లేదు, విడుదల లేదు, నువ్వు అలాగే ఉన్నావు, అలాగే నశించిపోతున్నావు కదమ్మా. ఇదిగో ప్రభు అయిన యేసు వస్తున్నాడు, దేవకుమారుడు దేవాది దేవుడైన ప్రభు వస్తున్నాడు. ఇదిగో ఆయన వదిలిపోమని చెప్పింటారు. అందుకే సువార్త వింటారు. సువార్త వింటే రాత్రులు వచ్చి పడతాయి. అందుకే అపవాది గారికి సువార్త ఇష్టం ఉండదు. అపవాది గారికి ఏమి సువార్త వింటే ఇష్టం ఉండదు అపవాది గారికి. అందుకే ఏమో యేసు గురించి వినింది, అంటే దేవుని వాక్యం వినింది, పరిశుద్ధ ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ తండ్రి యెహోవా తండ్రి గురించి వినింది, అని ఎంత గొప్పది, ఎంత మంచి దేవుడు వినింది, అని ఎంత స్వస్థత చేస్తాడు, విడుదల చేస్తాడు వినింది. అంటే ప్రభు అయిన యేసు ఆమె వెంబడించుకొని వచ్చింది. ఆమె ఉదాహరణ దేవుడి వద్దకు వచ్చి ఎక్కడ ఉందో ఏమో అలా గ్రామంలో ఉదాహరణ విని యేసుని గురించి విని ఆమె వచ్చి ఏం చేసింది అంటే చూడండి, మరింత ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టుడు బాగుపడతాను కొని జన సమూహంతో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టారు. హల్లెలూయా.